డ్రగ్స్ పై తాము చేపడుతున్న ఆపరేషన్లో ₹1,10,00,000 విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నైజీరియన్ ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రాంక్ డ్రగ్ ప్లెడ్లర్గా మారారని చెప్పారు సిపి. ఫ్రాంక్తో పాటు డ్రగ్ ప్లెడ్లర్ అనస్ ఖాన్, డ్రగ్ డెలివరీ బాయ్ సైఫ్ను అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి ₹1,10,00,000 విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి. హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్స్ చోరీలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు సిపి. సెల్ ఫోన్స్ చోరీ చేయిస్తున్న 25 మందికి పైగా ప్రధాన నిందితులను అరెస్టు చేశామన్నారు సిపి. తాము సెల్ ఫోన్ చోరీలపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన తర్వాత చోరీలు 90% తగ్గాయన్నారు సిపి. రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిపి ఆఫీస్లో స్పెషల్ ఆపరేషన్ల వివరాలు తెలియజేశారు సిపి. సెల్ ఫోన్ నెట్వర్క్ను కూడా, సెల్ ఫోన్ దొంగల నెట్వర్క్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. సో ఇవాళ సంతోషంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కంప్లీట్ నెట్వర్క్ ఆఫ్ సెల్ ఫోన్ అఫెన్సెస్, ద రిసీవర్ సెంట్రిక్, ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని మనకు సెల్ ఫోన్స్ అనేవి ఈ చిన్న చిన్న రఫియన్స్ని, రౌడీ ఎలిమెంట్స్ని, పనిపాట లేకుండా తిరిగే వాళ్ళకు ₹1000 కూడా ఇచ్చేసి దొంగతనాలు చేయించేసి అవసరమైతే వాళ్ళకు వెహికల్ కూడా ఇచ్చి పెట్రోల్ ఇచ్చి వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసి మీకు తెలుసు సూడాన్, శ్రీలంక మొదలగు దేశాలకు కూడా పంపించేవాళ్ళు. సో మేము గట్టిగా డికాయ్ పార్టీస్ పెట్టడం కానీ ప్లస్ ఈ ఇంటెలిజెన్స్ పెంచడం వల్ల మనకు సెల్ ఫోన్ అఫెండర్స్ పట్టుకుంటూ వాళ్ళని నడిపిస్తున్నారు. బికాస్ దే ఆర్ లైక్ ఫుట్ సోల్జర్స్. సెల్ ఫోన్ లాక్కునే వాళ్ళు దే ఆర్ లైక్ ఫుట్ సోల్జర్స్, ₹1000 అడ్డా కూలీలు లాంటి వాళ్ళు. కానీ వాళ్ళని వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా మేము దాదాపు ఒక 27 మంది గ్యాంగ్స్ని, రిసీవర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా పట్టుకొని వెన్ వీ ర్యాన్ దెమ్ అండర్ కేసెస్ టుడే సెల్ ఫోన్ అండ్ ప్లస్ మీ ద్వారా అది ప్రజెంట్ చేసి అలర్ట్నెస్ ఆఫ్ పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేసి అలర్ట్నెస్ చూపించాలని చెప్పినప్పుడు మనకు రోజుకు ఇబ్బడి ముబ్బడిగా చాలా ఈ కేసులు మనకు దాదాపుగా నిల్లైనాయి. మా డెకాయ్ పార్టీస్ కూడా ఇందులో చాలా మంచి గట్టి కృషి చేశాయి. ముగ్గురు కూడా వ్యాగనార్ వెహికల్లో ఒక చోట సర్వీ హోటల్ బంజారా హిల్స్ ఏరియాలో అక్కడ వాళ్ళు వస్తారని ఒక ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఫాలోఅప్ చేయడం వల్ల అక్కడ వాళ్ళ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. సో ఈ ముగ్గురు కూడా మనకు వాళ్ళ దగ్గర ఒక 4-5 రకాల మనకు నార్కటిక్స్ సబ్స్టెన్సెస్ దొరికినాయి. కొకైన్, MDMA, ఎక్స్టసీ పిల్స్, LSD బ్లాట్స్, చెరస్, MEOW అని ఒకటి ఉంటుంది, అదొకటి. తర్వాత ఇవన్నీ ఇన్ని రకాల మొత్తం 6 రకాల డ్రగ్స్ను. తర్వాత దెన్ దే హ్యాడ్ ఆఫ్ కోర్స్ ద సెల్ ఫోన్స్, దెన్ ద వ్యాగనార్ ఈజ్ ఆల్సో సీజ్డ్. తర్వాత ప్యాకింగ్ టేప్, రోల్స్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆ డెలివరీ చేయడానికి అవసరమైన ప్యాకింగ్ మెటీరియల్, వెయింగ్ మెషిన్స్తో సహా ఇవన్నీ పెట్టుకున్నారు. సో ఈ సీజ్డ్ మెటీరియల్ చూస్తే కొకైన్ 36 grams, MDMA 140 grams, ఎక్స్టసీ పిల్స్ 9, LSD బ్లాట్స్ 6 numbers, and చెరస్ వర్త్ weight 32 grams, and MEOW 41 grams. సో వీళ్ళు అది పట్టుకున్న తర్వాత దెన్ మా వాళ్ళు ఫర్దర్ యాక్షన్ చేసి దెన్ కేసు రిజిస్టర్ చేయడము. దెన్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ ఆన్. ఇంకా సప్లయర్ ఈయనక ఇంకెవరన్నా ఉన్నారా బెంగళూరులో కూడా? ఎందుకంటే ఇదివరకు కూడా మనకు ఒక సేమ్ మా హెచ్న్యూ చేసిందే టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసిన దాంట్లో నైజీరియన్ యాంగిల్ మనకు వస్తూ ఉన్నారు. బెంగళూరులో ఉండే నైజీరియన్స్ మనకు యాంగిల్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంది. గతంలో ఉన్న ఒక 2-3 కేసుల్లో మనం దాదాపు ఇప్పటికే 4-5 నైజీరియన్స్ కానీ సుడనీస్ని కానీ మనం డిపోర్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ నైజీరియన్ యాంగిల్ అండ్ బెంగళూరు కనెక్షన్ వస్తుంది కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నైజీరియన్ దగ్గర నుంచి అక్కడ చీపర్ రేట్కి తీసుకుని ఇక్కడ హయ్యర్ రేట్కి అమ్ముతారు. సో టోటల్ వర్త్ ఆఫ్ దిస్ సీజ్ మెటీరియల్ ఆఫ్ ఇంక్లూడింగ్ ది వ్యాగన్ ఆర్ కార్ అండ్ ఆల్, ఇట్స్ అబౌట్ 1 crore. అన్నీ అంటే మనకు గోల్కొండలో ఎప్పటిలాగానే గోల్కొండలో స్టేట్ లెవెల్ పెరేడ్ జరుగుతుందండి. అన్ని రకాల బందోబస్తు చేశాం. దాదాపు అంటే మనకు అక్కడ గోల్కొండలో ఉండే బందోబస్తు కాకుండా మొత్తం అంతా కలిపి దాదాపు 4000 మంది ప్రత్యేకంగా దీనికోసం ఉద్దేశించబడిన బందోబస్తు స్కీమ్ మేము తయారు చేసుకున్నాము.
అది కాకుండా మాకు గ్రే హౌండ్స్ టీమ్స్, ఆక్టోపస్ టీమ్స్ కూడా ఆ ఏరియాలో అక్కడ ఏరియా డామినేషన్, తర్వాత లోకల్ డామినేషన్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవి కూడా మాకు హెల్ప్ చేస్తారు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. రేపు మార్నింగ్ మీకు అందరికీ తెలుసు 10 గంటల నుంచి మనకు జరగబోయే కార్యక్రమాలకు నిన్న ఫుల్ డ్రెస్ రిహార్సల్ కూడా అయింది. దానికి సీనియర్ ఆఫీసర్స్ అందరం మేము కూడా వెళ్ళి చూడడం జరిగింది.